హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు పూరి కూర చూద్దామని వీడియో అయితే స్టార్ట్ చేసిన అండి. పిండి అయితే కలిపి అక్కడ పెట్టుకున్నాను. ఈలోపు ఆయిల్ వేడెక్కింది. పోపు గింజలు అందులో వేసాను. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం శనగపిండి కావాలి అండి. దీనికి శనగపిండి వాటర్లో కలిపి పెట్టేసుకొని ఇది పోపునైతే వేసుకోవాలి. కొన్ని పచ్చి బఠానీలు ఉన్నాయి నా దగ్గర, ఉంటే అవి వేసుకున్నా. ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అండి. ఆలుగడ్డలు మాత్రం ఉండాలి. ఒక ఆలుగడ్డ ఉంటే చాలు. ఆలుగడ్డ అయితే కోసి కట్ చేసి ఇందులో వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను. కొంచెం మగ్గినాకైతే వాటర్ పోయాలి అండి. పోసి మూత పెట్టుకుంటే ఉడుకుతుంది దగ్గరికి. కొంచెం ఉడికినాక అప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండి నీళ్ళు ఉన్నాయి కదా, అవి పోసేయాలి. పోసేసి కలుపుకుంటూ ఉండాలండి. బాగా దగ్గరికి అవుతుంది. అప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం ఉప్పు సరిపోకపోతే అప్పుడు వేసుకోండి, లేదంటే లేదు. దగ్గరికి అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకోవడమే. పూరీ కూర అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.